2019 ప్రభుత్వ మార్పుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగింది. సమస్యలు పరిష్కరించి 2 ఏళ్లలో 89% పనులు పూర్తి చేశాం. నిర్వాసితులను ఆదుకుంటున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ పవిత్రమైన సమయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ఒక లక్ష్యం. సంక్షేమం అభివృద్ధి కలయిక. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను, సంక్షేమం అభివృద్ధి సమతూకంగా ఉండాలి. అభివృద్ధితో సంపద సృష్టించి ఆదాయాలు పెంచి సంక్షేమం అందించాలి. తద్వారా అన్ని వర్గాల్లో సాధికారత తీసుకురావాలి. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రామాయంపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు శరవేగంగా నిర్మిస్తున్నాం. జువాలద్దీన్, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో ఆధునిక షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో 64,000 కోట్లతో రైల్వే పనులు, 38,000 కోట్ల రూపాయలతో హైవే పనులు జరుగుతున్నాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు, హైవేలు, రైల్వే లైన్లతో రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తున్నాం. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని మాట ఇచ్చాం. 20,000 కిలోమీటర్లపైనే రోడ్లు మరమ్మతులు చేశాం. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం. 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక మన రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణం కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు, వేలాది ఎకరాల భూమి ఒక వినూత్నంగా ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇలాంటి స్ఫూర్తి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ఆదర్శం. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం.